హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హారికాస్ హెవెన్. సో ఈ రోజు నేను వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. సో వ్లాగ్ స్టార్ట్ చేయడానికి ఒక చిన్న మంచి రీజన్ ఉందన్నమాట. సో నేను రెడీ అయిపోయాను కదా. సో నేను మార్నింగ్ 7 o'clockకి లేచాను. అండ్ ఈ రోజు సండే. సో అందరికీ హ్యాపీ వీకెండ్. అండ్ సండే అయినా సరే త్వరగా లేవటానికి రీజన్ ఏంటి అంటే, సో ఈ రోజు స్పెషల్ ఏంటి అంటే 100 yearsకి ఒక్కసారి వస్తుందంటే ఈ రోజు అనేది సమ్ ఏమంటారు, ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం రోజు అంటే ఇది. సో ఇది 100 రోజులకు ఒకసారి వస్తుంది అని చెప్పారు ఆంటీ. సో ఎప్పుడు ఆంటీ ఏంటంటే పూజలు చెప్తారు ఎట్లా చేయాలని. బట్ ఫస్ట్ టైం అంకుల్కి అంటే మా హస్బెండ్ వాళ్ళ డాడీ లేరనమాట. సో చనిపోయారు. సో అలాంటి వాళ్ళకి పితృదేవతలు అంటారు కదా. సో వాళ్ళకి కూడా చేయాల్సినవి కొన్ని ఉన్నాయి అనమాట. ఈ రోజు చేస్తే అది మంచిది అన్నారు. సో యాజ్ ఏ కోడలుగా నేను అసలు ఎప్పుడూ కూడా ఏమీ చేయలేదు, నాకు తెలీదు. అండ్ అంకుల్ని ఎప్పుడు చూడలేదు కాబట్టి ఏమీ తెలియదు అనమాట. బట్ అంకుల్ చాలా మంచి వాళ్ళు, వర్క్ సిన్సియర్, ఇవన్నీ అందరూ చెప్తుంటారు. సో అది మాత్రమే తెలుసు. అండ్ అది అంకుల్ నుంచి ఈయనకి వచ్చింది అని చెప్తూ ఉంటారు అనమాట. నిజంగానే ఈయన కూడా అంతే వర్క్ డెడికేటెడ్గా ఉంటారు. సో అది పక్కన పెట్టేస్తే, సో ఈరోజు ఏంటంటే 100 ఏళ్ళకి అంటే 100 yearsకి ఒక్కసారి వస్తుంది అని చెప్పారనమాట. సో ఇలాంటి రోజున కొంచెం పూజ లైక్ స్పెషల్గా పూజ చేయించుకోవాలి అని చెప్పారు. మంచిది అని చెప్పారనమాట. సో అది అండ్ మనం ఇంట్లో ఏమైతే చేసుకుంటామో ఫుడ్ ఐటమ్స్ తినేవి అవి కూడా అంకుల్కి లైక్ నైవేద్యం కింద పెడితే, అంటే మీద పితృదేవత ఆరాధన లైక్ మనం ఏమైతే వండిని పెట్టుకుంటామో సో అలా చేస్తే మంచిది అని చెప్పారనమాట. సో అందుకని ఈరోజు లేచి త్వరగా రెడీ అయ్యి త్వరగా వెళ్ళాలనుకున్నాం కానీ ఆయన చాలా లేట్ చేస్తారనమాట. హడావుడి చేయొద్దు అని చెప్తుంటారు. సో అందుకని యాజ్ యూజువల్గా నేను లీజర్గా చేసుకుంటూ వచ్చాను. ఇంకా ఆయన స్నానం కూడా చేయలేదు. సో నేనైతే మార్నింగ్ లేచి ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను. సో జనరల్గా ఏంటంటే మెయిడ్ ఉంది నాకు, ఒక 3 days రానని చెప్పింది అనమాట. నేను సాటర్డే సండే అండ్ రేపు వస్తుందో రాదో కూడా తెలియదు. సో రానని చెప్పింది. సో అందుకని ఏంటంటే కిచెన్ క్లీనింగ్ మొత్తం కూడా నైట్ పెట్టేసుకున్నాను. అండ్ మార్నింగ్ లేచాక ఏమి వంట పని అయితే ఏమి స్టార్ట్ చేయలేదు. సో ఇల్లు క్లీనింగ్ చేసేసి ఇప్పుడు పూజ చేస్తున్నాను అనమాట. సో పూజ చేసుకోవాలి. పూజ చేసిన తర్వాత గుడికి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ స్పెషల్స్ అంటే ఏం చేయట్లేదు. లైక్ మనం ఏమైతే వండుకుంటామో రైస్ కానీ కర్రీ కానీ అవే పెట్టొచ్చు అన్నారనమాట. సో స్పెషల్ అంటే నేను పులిహోర చేద్దాం అనుకుంటున్నాను. అండ్ అలాగే సేమియా పాయసం చేస్తాను. గారిపిండి మినపప్పు నైట్ నానబెడదాం అనుకుని మర్చిపోయాను అనమాట. సో ఏం చేస్తాను, ఇక పులిహోర అండ్ ఏంటి సేమియా. సో ఇవి రెండింటితో పాటు లైక్ మనం ఫెస్టివల్కి పప్పు పులుసు ఎలా చేసుకుంటామో అలా చేసుకోమని చెప్పారనమాట ఆంటీ. ఏదైనా చేసుకోమన్నారు. లైక్ పప్పు పులుసు చేస్తాను అండ్ ఒక రోటి పచ్చడి చేస్తాను. సో అవన్నీ కూడా అంకుల్కి పెడతాను అనమాట. సో దీనిలో నాకు గిల్టీగా అనిపించింది ఏంటంటే, ఇన్ని ఇయర్స్ అయిపోయింది మ్యారేజ్ అయిపోయి, బట్ అంకుల్ ఫోటో ఫ్రేమ్ అనేది నా దగ్గర లేదనమాట. ఇక్కడ లేదనమాట హైదరాబాద్లో. విజయవాడలో పెద్ద ఫ్రేమ్ అయితే అదంతా ఉంటుంది, బట్ ఇక్కడ లేదు. నేను ఎప్పుడు కూడా రియలైజ్ అవ్వలేదు అంకుల్ ఫోటో లేదే అని చెప్పి. అండ్ ఈయన కూడా అంత డెడికేటెడ్గా ఉండాలి, దానికి పూజ చేయాలి అలా అయితే ఏమీ ఉండదు. ఈయన ఎలా ఉంటారంటే లైక్ మన మనసులో ఉంటే చాలు, అది మన కళ్ళెదురు చూపించాల్సింది అవసరం లేదు. మన మనసులో అనుకుంటే చాలు. దేవుడి మీద ప్రేమ అయినా సరే పూజలు చేయాల్సిన అవసరం లేదు, కొంచెం మన మనసులో భక్తి ఉంటే చాలా అలా ఫీల్ అవుతారనమాట. సో అందుకని నేను ఎప్పుడు రియలైజ్ అవ్వలేదు అంకుల్ ఫోటో కూడా లేదే అని చెప్పి. బట్ ఇదేంటి నైవేద్యం ఇవన్నీ కూడా అంకుల్కి ఫోటోకి పెట్టాలి కాబట్టి అసలు ఫోటో లేదే అని అనిపించింది అనమాట. సో ఏం చేయాలో తెలియలేదు. నిన్న చెప్పారా ఆంటీ. లేకపోతే ఏంటంటే నా దగ్గర ఫొటోస్ ఉంటాయి, ఇలా ఎట్లా ఫోటోలు చిన్నవి పాతకాలమే ఉంటాయి కదా. సో వాటిని నేను ఫోటో తీసుకుంటాను. బికాజ్ అంకుల్ లాగానే ఈయన ఉంటారనమాట. సో అందుకని నాకేంటంటే పక్కన అలా పెట్టుకుంటాను. బట్ ఎప్పుడు కూడా ఫ్రేమ్ చేయించాలి, ఇంట్లో పెట్టుకోవాలి అని అయితే ఎప్పుడు అనుకోలేదు నేను. చాలా గిల్టీగా అనిపించింది నాకు చెప్పినప్పుడు. మన పెద్దోళ్ళే నా దగ్గర ఫోటో లేదే అని చెప్పి. సో ఏం చేసామంటే ఆంటీని అక్కడ ఒక పెద్ద ఫ్రేమ్ ఉంటుందన్నమాట విజయవాడలో. సో దాన్ని ఫోటో తీసి పంపించమని చెప్పాము. సో ప్రజెంట్ ఈ రోజుకైతే దాన్ని ఒక జిరాక్స్ లాగా తీసి పెడతాము.
పెట్టుకుంటాము అని చెప్పామన్నమాట. సో పంపించారు ఆంటీ, నిన్న ఈవినింగ్ పంపించారు. సో ఇప్పుడు గుడికి వెళ్ళి వచ్చేటప్పుడు దాన్ని తీసుకుని వస్తాము. అండ్ ఖచ్చితంగా నేను దాన్ని మంచిగా ఇంకొకసారి, అంటే ఆంటీ సరిగ్గా తీయలేదు, మంచిగా ఇంకొకసారి తీపించుకొని దాన్ని నేను ఫ్రేమ్ చేయించుకుంటాను. సో ఖచ్చితంగా మన పెద్దవాళ్ళకి, లైక్ మన ఫాదర్స్కి, మన ఫాదర్స్ వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఖచ్చితంగా మనం వాళ్ళ నుంచి వచ్చాము, ఖచ్చితంగా వాళ్ళకి రుణపడి ఉంటాము. అది నా ఫీలింగ్. వాళ్ళు ఏందే మనం లేము కాబట్టి, వాళ్ళు మంచి చేసినా చెడు చేసినా సరే వాళ్ళ నుంచే మనం వచ్చాము కాబట్టి కొంచెం ఆ థ్యాంక్ఫుల్నెస్ కానీ అది ఉండాలని నేను అనుకుంటాను. సో అందుకని ఏంటంటే అసలు నేను ఇన్నాళ్ళు చాలా గిల్టీ వేసింది నాకైతే, అది లేదే అని చెప్పి. సో ఖచ్చితంగా ఇప్పుడైతే అది తీసుకుని అంకుల్కి పెట్టి ఖచ్చితంగా మంచి ఫోటో ఫ్రేమ్ అయితే నేను చేపించి పెడతాను అనమాట. ఆయనకు కూడా కొంచెం గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పి అనిపించింది నాకు. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను పూజ చేసుకుంటాను. అండ్ వంట కూడా అన్ని రెడీ చేసి పెట్టాను అనమాట, రాగానే వంట చేయడానికి కూడా. సో పూజ అయితే చేసేసుకుంటాను. సో ఇప్పటికే చాలా ఎక్కువసేపు మాట్లాడేశాను ఇంట్రోలో, బట్ కొంచెం బాధ అనిపించింది నాకు ఆ ఫోటో ఫ్రేమ్ లేదు అనేసరికి. బట్ ఓకే, మేనేజ్ చేస్తాను ఈ రోజుకి, ఖచ్చితంగా అదైతే నేను చేపిస్తాను. అండ్ ఎక్కువసేపు మాట్లాడేశాను, ఇప్పుడు పూజ అయితే స్టార్ట్ చేసేయాలి. అండ్ వంటకు కూడా అన్ని రెడీ పెట్టేసుకున్నాను అనమాట. సో పూజ చేసి గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత వంట చేస్తాను. సో బ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోతుంది, చూసేయండి. సో మాకు ఎన్ని పనులున్నా అండ్ ఎంత బిజీగా ఉన్నా మార్నింగ్ మాత్రం కాఫీ పడాల్సిందే అనమాట. నేను అప్పుడప్పుడైనా స్కిప్ చేస్తాను, కానీ ఆయనకు ఖచ్చితంగా కావాలి కాఫీ అండ్ ఏదో ఒక ఫ్రూట్ సంథింగ్ ఏదైనా కావాలి. సో ఆ రోజు అయితే కాఫీతో మేనేజ్ చేసేస్తున్నాం అనమాట. సో బికాస్ కొంచెం ఎక్కువ పనులు ఉన్నాయి కదా, సో కాఫీతో మేనేజ్ చేసేస్తున్నాము. అండ్ చెప్పాను కదా నేను ఆ వంటకి అన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాను అని చెప్పి, బికాజ్ గుడి నుంచి వచ్చిన తర్వాత వెంటనే వంట స్టార్ట్ చేయటం అండ్ త్వరగా కంప్లీట్ చేసేసుకోవచ్చు అని చెప్పి. సో లైక్ మనం ఏదైనా ఫెస్టివల్కి పప్పు, పులుసు, పచ్చడి ఎలా చేసుకుంటామో యాజ్ యూజువల్ అలాగే చేసుకున్నాను అనమాట. పప్పు, పులుసు, పచ్చడి అండ్ స్వీట్ ఏదన్నా హాట్ అలాగా. అండ్ ఇవేమో దేవుడికి దీపారాధన చేయడానికి అవన్నీ తెచ్చి కడగడానికి అని తెచ్చేసుకున్నాను. సో నేను ఇది స్నానం చేసిన తర్వాత మాత్రమే కడుగుతాను అనమాట. ఈవెన్ ఏ పనైనా దేవుడికి సంబంధించింది స్నానం చేసిన తర్వాతే చేస్తాము ఎవరైనా సరే. సో నేను కూడా అంతే. సో ఫైనల్గా అయితే ఇక పూజ స్టార్ట్ చేసేసాను. సో పూజ కంప్లీట్ అయిపోయింది అండ్ గుడికి కూడా స్టార్ట్ అయిపోతున్నాము. సో గుడికి వెళ్ళే ముందు ఇవన్నీ తీసుకుని వెళ్తున్నాను అనమాట. కొబ్బరికాయ, పూలు అండ్ ఈ కవర్లో ఉన్నవి వెజిటేబుల్స్ కాదు, అది లైక్ మేమైతే దాన్ని స్వయం పాకం అంటాము. పంతులు గారికి ఇవ్వటం కోసము పప్పు, బియ్యం, కూరగాయలు, చింతపండు, బెల్లం ఇవన్నీ ఇస్తాం కదా. సో మేమైతే స్వయం పాకం అంటాం, మరి మిగతా వాళ్ళు ఏమంటారో తెలియదు. హలో, వెల్కమ్ బ్యాక్. సో సారీ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ నాయిస్. సో నేనైతే రెడీ అయిపోయాము, ఇప్పుడు గుడికి వెళ్తున్నాము అనమాట. ఇప్పుడు 8 o'clock వెళ్ళాలనుకున్నాము, బట్ ఇప్పుడు వెళ్తున్నాము. సో బయలుదేరుతున్నాము అండ్ పూజ కూడా అయిపోయింది. సో పూజ అయిపోయిందనమాట. సో ఇప్పుడైతే బయలుదేరుతున్నాము. సో ఫైనల్గా అయితే బయలుదేరిపోతున్నాము. అండ్ ఇక్కడ నేను ఈ డ్రెస్ ఎప్పుడో తీసుకున్నాను, వేసుకునే అవకాశం రాలేదనమాట. వేసుకున్నాను అంతకుముందు ఒకసారి, ఒక 2-3 hours వేసుకున్నాను అంతే. అండ్ మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం వేసుకుంటున్నాను. ఎప్పుడో ఇది అరణ్య కుర్తీస్లో ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను అనమాట. సో చున్నీ ఉన్న డ్రెస్సెస్ నాకు చాలా తక్కువ ఉంటాయి, సో అందుకని ఎప్పుడో తీసుకున్నాను. అండ్ ఫైనల్గా శివాలయంకి వచ్చేసాం అనమాట. సో కొంచెం లేట్గా వచ్చాము, అందుకని కొంచెం క్రౌడ్ ఇప్పుడు మీకు తక్కువ కనిపిస్తుంది. మేము వెళ్ళేసరికి అయితే ఇక అప్పుడే అభిషేకం అయిపోయింది, అప్పుడు ఇంకా చాలా క్రౌడ్ ఉంది. ఇక మేము ఇది రిటర్న్ అయిపోయే టైము. సో దర్శనం అదంతా కూడా అయిపోయింది అనమాట. సో
సో ఫైనల్లీ ఇంటికి వచ్చేసాము. అండ్ ఆయనకి ఫుల్ ఆకలేస్తుంది అన్నారనమాట. ఆల్మోస్ట్ 10:30 అలా అయిపోయింది. ఓన్లీ కాఫీయే కదా తాగింది, ఆకలేస్తుంది అన్నారు. బట్ టిఫిన్ అదేమి లేదు కాబట్టి వచ్చేటప్పుడు బ్రెడ్, ఇంట్లో ఉన్న బ్రెడ్ అయిపోయిందనమాట. సో అందుకని వచ్చేటప్పుడు ఒక బ్రెడ్ ప్యాకెట్ తెచ్చుకున్నాము. ఆల్మోస్ట్ ఎప్పుడు ఒక 365 డేస్ కూడా బ్రెడ్ అనేది ఇంట్లో ఉంటుంది. హోల్ వీట్ కానీ మల్టీగ్రెయిన్ కానీ అలా ఉంటుందన్నమాట. అండ్ ఇక వంట అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. సో అన్నిటికన్నా టైం పట్టేది వెజిటేబుల్స్ కట్టింగ్ అనమాట. నేనేంటంటే అన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకుని అలా వంట స్టార్ట్ చేయను. వంట చేస్తూ ఏదైతే కావాలో దానిలోకి అవి అప్పటికప్పుడు కట్ చేసి వేస్తుంటాను. సో అప్పటికి నేను అంతే చేస్తాను. ఇప్పుడనే కాదు, ఏదన్నా రెసిపీ మీకు చూపించినా సరే నేను పక్కన సైమల్టేనియస్గా అవి కట్ చేస్తూనే ఆ రెసిపీ అనేది మీకు చూపిస్తాను అనమాట. సో నాకైతే అదే ఈజీగా ఉంటుంది. కొంతమంది ఏంటంటే అన్నీ కట్ చేసుకుని అప్పుడు వంట స్టార్ట్ చేస్తారు. నాకు అదేంటో టైం వేస్ట్ లాగా ఉంటుంది. అందుకనే నేను ఇలా స్టార్ట్ చేస్తాను. సో ఫస్ట్ అయితే సొరకాయ పులుసుకి అంతా రెడీ చేస్తున్నాను అనమాట. సొరకాయ అండ్ ములక్కాయ పులుసు. సో ఫైనల్గా చూసారా, వెజిటేబుల్స్ అన్నీ కట్టింగ్ అయ్యేసరికి కిచెన్ పొజిషన్ ఇలా ఉందన్నమాట. సో నిన్న ముందు రోజు నైట్ అన్నీ క్లీన్ చేసుకున్నాను, మళ్ళీ ఇలా ఉంది. సో మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్. సో చూసారు కదా నా కిచెన్ పరిస్థితి ప్రజెంట్ ఎలా ఉందో. సో వంట అయితే కంప్లీట్ అవుతూ ఉంది. ఇంకా చేయాల్సిన ఐటమ్స్ కూడా ఉన్నాయి, లైక్ పులిహోర, సేమియా పాయసం అండ్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ప్రజెంట్ స్టవ్ ఖాళీ లేక నేను ఖాళీగా ఉన్నాను. అండ్ ఏంటంటే మార్నింగ్ మేము శివాలయంకి వెళ్ళాం కదా. సో కొంచెం డిసాటిస్ఫాక్షన్ ఏంటంటే మేము వెళ్ళేసరికి ఏమంటారు, అభిషేకం అయిపోయిందనమాట. సో జనరల్గా నేను అభిషేకం చేయించుకుందామని అనుకున్నాను. అండ్ రోజు అయితే 2 బ్యాచెస్ చేస్తారంట. మీకు జస్ట్ అలా వెళ్ళాము, ఫస్ట్ బ్యాచ్ అయిపోయింది. సో ఈ రోజు అయితే సెకండ్ బ్యాచ్ చేయట్లేదు అని చెప్పారు. సో కొంచెం అదొక డిసాటిస్ఫాక్షన్. నేను అభిషేకం కూడా చేయించుకోవాలి అని అనుకున్నాను అనమాట. ఇక అభిషేకం వదిలేసుకుని ఇక రిమైనింగ్ మేము ఏమైతే చేయాలనుకున్నామో అవి చేసేసాము. అండ్ అర్చన ఒకటి చేయించుకున్నాము అంతే. సో ప్రజెంట్ అది. అండ్ ఆయన అయితే ఇప్పుడు ఫోటో తీసుకురావడానికి వెళ్ళారనమాట. ఎలా తీసుకొస్తారేమో తెలియదు. సో మాక్సిమం 12 లోపు కంప్లీట్ చేసి పెట్టాలనుకుంటున్నాను లంచ్ అదంతా కూడా. సో ప్రజెంట్ అయితే ఖాళీగా ఉన్నాను కదా. సో క్లీనింగ్ స్టార్ట్ చేస్తాను అనమాట. సో ప్రజెంట్ స్టవ్ లేక ఖాళీగా ఉన్నాను కాబట్టి కిచెన్ చూసారా ఎంత దారుణంగా ఉందో. సో అంతలోకి అది క్లీన్ చేసుకుంటూ ఉంటాను. అండ్ డబల్ పని అయిపోయింది అనమాట. నైట్ అంతా క్లీన్ చేసి చక్కగా పడుకునేసరికి 12 అయిపోయింది. నేను నైట్ పడుకునేసరికి అంట్లు కడిగేసి కిచెన్ క్లీన్ చేసి సో మళ్ళీ చేయాలన్నమాట. బికాజ్ నేను హడావుల్లో పప్పులోకి వాటర్ ఎక్కువ పోసేసాను. సో అదంతా కూడా స్పిల్ అయిపోయింది. తుడిచాను, బట్ ఏంటంటే కొంచెం జిడ్డుగా ఉంటుంది కదా. సో ఇదంతా క్లీన్ చేసుకుని వచ్చేయాలన్నమాట. సో ఈ క్లీనింగ్ అసలు డబల్ అయిపోతుంది. సో క్లీనింగ్ అయితే చేసుకుంటాను.
సో ఫైనల్గా వంట మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. సో 12 o'clock అలా కంప్లీట్ అయిందనమాట. సో అన్నీ సేమియా పాయసం చేశాను, నిమ్మకాయ పులిహోర చేశాను, పప్పు పులుసు అండ్ పచ్చడి చేశాను అనమాట. సో అంతా మేము తక్కువ మంది ఉన్నాం కాబట్టి ఇంకా ఏమీ చేయలేదు. మేమిద్దరమే ఉన్నాం కాబట్టి గారెలు ఒక్కటి నేను అనుకున్నది మిస్ అయింది, బికాజ్ నానబెట్టలేదు, మర్చిపోయాను. సో అది ఒక్కటి మిస్ అయింది. అండ్ ఫోటో ఫ్రేమ్ చెప్పాను కదా, ఖచ్చితంగా తీసుకొచ్చి ఈరోజు పెడతాము అని చెప్పి ఆంటీని ఫోటో పంపించమంటే పంపించారు. అండ్ అదేంటంటే ఫోటో తీయటం కాబట్టి అంత క్లారిటీగా ఉండదు. సో దాన్నే ఏదో ఒక రకంగా ఆయన బయటకు వెళ్ళారు కదా ఇందాక, సో ఇలా రెడీ చేసి తీపించుకొచ్చారనమాట. సో నాకైతే చాలా చాలా హ్యాపీ వేసింది. అప్పటికప్పుడు చేపించి తీసుకొచ్చారనమాట. సో ఆయన దీపారాధన చేస్తున్నారు. సో ఫైనల్గా అంకుల్కి కూడా పెట్టేస్తున్నాము. సో ఫైనల్లీ అయితే చాలా హ్యాపీ అనిపించింది. ఎప్పుడు కూడా చేయలేదు నేను ఇన్ని ఇయర్స్లో, ఆల్మోస్ట్ 5.5 years అయిపోయింది. ఎప్పుడు కూడా నేను ఇలా చేయలేదన్నమాట. అండ్ నేను ఆయన ఇద్దరం కలిసి చేసాము. అదొక హ్యాపీ థింగ్. అండ్ ఏంటంటే ఏమో అదొక పాజిటివ్ ఫీలింగ్, హ్యాపీ ఫీలింగ్, అన్నీ మిక్స్డ్ ఫీలింగ్ అనమాట. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్. సో చూసారు కదా, ఫైనల్గా అంకుల్ కూడా నైవేద్యం పెట్టేశాను అనమాట. సో నైవేద్యం అనుకోవడదేమో, బట్ ఏమనాలో తెలీదు. సో అంకుల్ కూడా ఫైనల్గా పెట్టేశాను. పెట్టేసరికి 12:20 అలా అయ్యిందనమాట. 12 లోపు పెట్టాలనుకున్నాను, బట్ ఒక 20 minutes డిలే అయిపోయింది అవన్నీ చేసేసరికి. సో ఫైనల్గా నిజంగా నాకు ఇన్ని ఇయర్స్లో నేను ఎప్పుడు అంకుల్కి పెట్టలేదు, ఇలా చేయలేదన్నమాట. నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్గా అండ్ హ్యాపీగా, ఏదో తెలియని ఒక పాజిటివిటీ అనేది ఉందన్నమాట. ఇప్పుడు చేసాం కదా అని చెప్పి. అండ్ మొత్తం అయిపోయిన తర్వాత ఆయన కూడా అడిగాను, నువ్వు సాటిస్ఫై అయ్యావా అని చెప్పి. ఆయన అయితే చాలా సాటిస్ఫై అయ్యా అని చెప్పారనమాట. నాకు కూడా నిజంగా ఆనందం వేసింది. వాళ్ళ డాడీకి నేను చేశాను అంటే ఆయనకు కూడా ఆనందమే కదా, యాజ్ ఏ వైఫ్గా. సో ఆయన కూడా ఫుల్ హ్యాపీ అనమాట. అండ్ హ్యాపీ కన్నా ముందు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది నాకైతే చేసినందుకు. అండ్ సో ఇప్పుడైతే ఇల్లంతా సర్దుకొస్తున్నాను అనమాట. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఏమీ సర్దలేదు, అక్కడే ఉన్నాయి. సో అవన్నీ సర్దుకుంటూ వస్తున్నాను 1 by 1 రూము. అండ్ ఈ రూమ్లోకి రాగానే నిన్న చిన్న షాపింగ్ చేశాను అనమాట. సో అవి చూపిస్తాను. అండ్ నాకైతే బాగా ఆకలిగా ఉంది, బట్ ఆయనకి రాగానే ఆయన అయితే బ్రెడ్ తిన్నారు కదా, సో ఆయనకి ఆకలి లేదన్నారనమాట. బట్ ఇద్దరం కలిసే తింటాం కాబట్టి నేను కొంచెం ఆగాను, ఒక 15 minutesలో తిందామని చెప్పారు. సో అందుకనే వెయిట్ చేస్తున్నాను అండ్ సర్దుకుంటూ వస్తున్నాను అనమాట. సో నిన్న చిన్న షాపింగ్ చేశాను, అది ఊరికే అలా చూపిస్తాను, అనుకోకుండా చేసామన్నమాట. సో ఫస్ట్ అయితే ఇవి చెప్పుల పేరు. సో ఇవి చాలా నచ్చాయి అండ్ నాకు కొంచెం త్వరగా దొరకవు అనమాట నా సైజెస్ అవన్నీ కూడా. సో ఇది ఒక పెయిర్ అండ్ ఒక 3 pairs తీసుకున్నాను చెప్పులు. అండ్ సెకండ్ పెయిర్ ఇది. సో నాకు సైజెస్ దొరకవు కాబట్టి దొరికినప్పుడే ఒక 2-3 pairs అనేది ఎక్స్ట్రా తీసేసుకుంటాను. అండ్ మెయిన్గా తీసుకోవడానికి రీజన్ ఏంటంటే మొన్న విజయవాడలో వదిలేసి వచ్చామన్నమాట. ఒక 3 pairs ఏమో తీసుకెళ్ళాను, అక్కడే వదిలేసి వచ్చాను, మర్చిపోయాను. సో అందుకనే 1 pair తీసుకుందాం అనేది 3 pairs తీసుకొచ్చాను అనమాట. అండ్ సెకండ్ పెయిర్ ఇది. అండ్ థర్డ్ పెయిర్ ఇది. సో ఇది థర్డ్ పెయిర్. సో ఈ 3 pairs తీసుకున్నాను. అండ్ ఇదైతే చాలా స్టైలిష్గా ఉన్నాయి అండ్ క్లాసీగా కూడా ఉన్నాయి అన్నమాట ఇవి. అండ్ ఇవి నా స్లిప్పర్స్ అయితే ఇవి తీసుకున్నాను. అండ్ కొన్ని ఆయన టీషర్ట్స్ అలా తీసుకున్నారు. అండ్ నేను కొన్ని ప్లాజోస్ తీసుకున్నాను. ఇది ఒక గ్రీన్ కలర్ ప్లాజో ఇలా వస్తుంది అనమాట, మనం దీన్ని టక్ చేసేసుకోవచ్చు. అండ్ ఇంకొక ప్లాజో కూడా తీసుకున్నాను. సో ఇంట్లో వేసుకోవడానికి కొంచెం ఏమంటారు లూజ్గా కంఫర్ట్గా ఉండాలని చెప్పి తీసుకున్నాను. అండ్ ఇది ఒకటి అనమాట.
అండ్ కొన్ని టీ షర్ట్స్ తీసుకున్నాను. ఇది ఒక టీ షర్ట్, ఇది అయిందనమాట. అండ్ ఇది నాకు. సో ఇందాక లాస్ట్లో నాకని చెప్పాను కదా, సో ఆ టీ షర్ట్ ఏంటంటే మెన్స్ వేర్ అనమాట. నాకు ఎందుకో ఇష్టము, లైక్ ఏదన్నా కొంచెం గర్లీ కలర్ కానీ లైట్ కలర్స్ కానీ అలా మెన్స్ వేర్లో కనిపిస్తే కనుక ఖచ్చితంగా నేను తీసుకుంటాను. ఆయనకి ఇష్టం ఉండదు అనమాట. సో అది నేను తీసుకున్నాను. అండ్ అన్నిట్లో కొంచెం కాస్ట్ పడింది ఏంటంటే ఈ ఏమంటారు దీన్ని, స్వెట్ ప్యాంట్ అది అనమాట. అంటే మనం జీన్స్కి రిప్లేస్మెంట్ కింద వేసుకోవచ్చు. అండ్ ఇవి ప్లాజోస్ అవన్నీ కూడా కొంచెం తక్కువే పడ్డాయి. అండ్ ఇదే నేను చెప్పిన మెన్స్ వేర్ షర్ట్ అన్నాను కదా, సో ఇది నేను తీసుకున్నాను అనమాట. సో ఇది ఈ కలర్ నేను తీసుకున్నాను స్ట్రైప్స్లో, అదే కలరు ఆయన తీసుకున్నారు ఇంకొకటి, సేమ్ కొంచెం థిక్గా ఉంది ఆయనది. సో ఫైనల్గా మేము ముందు రోజు చేసిన షాపింగ్ అయితే ఇది. సో ఇదైతే క్లాత్ కూడా బాగుందన్నమాట. అండ్ ఇది ఈవినింగ్ లైక్ ఆల్మోస్ట్ 7 అయిపోయింది, 5 to 7 ఏమో అలా అయింది. సో 7 కూడా ఇంకా బయట అంతా బ్రైట్గా ఉందన్నమాట. రోజు అలానే ఉంటుందో ఆ రోజు అలా ఉందో నాకు తెలియలేదు. సో అందుకనే కొంచెం అలా బయట తీసాను. అందుకని టైం కూడా బాగా గుర్తుంచుకున్నాను. 7 o'clock అయినా సరే అంత బ్రైట్గా ఉంది బయట. సో చెప్పాను కదా 7 o'clock, అండ్ మార్నింగ్ లైక్ 12 కల్లా దీపారాధన చేసాము. అండ్ ఆల్మోస్ట్ 7 అయింది, ఇంకా వెలుగుతూ ఉన్నాయన్నమాట. భలే నచ్చింది అలా ఆ వెలుతురు, ఆ దీపారాధన వెలుగు అనేది భలే నచ్చింది కిచెన్లోకి వెళ్ళగానే. అండ్ చెప్పాను కదా నేను కిచెన్లోనే పెట్టుకున్నాను అనమాట. బికాజ్ ఏంటంటే ఆంటీ ఫోటో ఫ్రేమ్ని దక్షిణం టు ఉత్తరం అంటే సౌత్ టు నార్త్ అనేది ఉండాలని చెప్పారు. సో నాకు ఇంకెక్కడా వీలుగా లేక కిచెన్లోనే కౌంటర్ టాప్ పైన అలా దక్షిణం టు సౌత్ టు నార్త్ వచ్చేటట్టు అట్లా పెట్టుకున్నాను అనమాట. లేదు అంటే మామూలుగా వేరే చోట పెట్టుకునేదాన్ని. సో ఫైనల్గా ఇది. అండ్ అంట్లు చూసారు అవన్నీ కూడా కడగాలన్నమాట. అండ్ ఆ రోజు అవన్నీ చేసేసరికి హడావుడిగా అంటే పైగా మెయిడ్ రాలేదు కదా, సో ఇల్లు క్లీనింగ్ అంట్లు ఒక 3 days నుంచి అవన్నీ చేసేసరికి కొంచెం తగ్గిందల్లా కూడా ఆ రోజు కొంచెం పెయిన్ అనిపించింది. సో ఆఫ్టర్నూన్ ఏంటంటే ఆయన అలా సమ్ ఆయిల్ రాసి అలా కట్టారనమాట. ఇక పని చేయాలి కాబట్టి మళ్ళీ అంట్లు కడగాలి కాబట్టి తీసేస్తున్నాను. సో ఫైనల్గా పని అంతా అయిపోయింది. ఆ రోజు మా డిన్నర్ ఏమంటారు వెజ్ నూడిల్స్ అనమాట. చాలా సింపుల్గా చాలా ఈజీగా అండ్ ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసి చేస్తున్నాను అనమాట. అట్టు హెల్దీగానే చేస్తున్నాను. బికాజ్ నేను యూజ్ చేసే నూడిల్స్ వచ్చేసరికి ఇవి మనం బయట దొరుకుతాయి కదా నూడిల్స్, లైక్ గట్టిగా ఉండి మనం ఖచ్చితంగా ఉడకబెట్టుకుని యూజ్ చేస్తాం కదా అది. అండ్ అది కూడా ఏంటంటే వీట్ నూడిల్స్ అనమాట. అవి వీట్ అండ్ స్పినచ్ కలిపిన నూడిల్స్ అవి, అందుకని మీకు గ్రీనిష్గా కనిపిస్తున్నాయి. సో అవి కొన్ని ఉన్నాయి. అండ్ మనకి రెడీమేడ్గా ఉంటాయి కదా ప్యాకెట్స్లో లైక్ సూపీ నూడిల్స్ లాగా, సో అవి కొంచెం ఉన్నాయన్నమాట. సో ఈ రెండింటిని కలిపి చేస్తున్నాను. అండ్ అవి కూడా వీట్ నూడిల్సే. ఆ సూపీ నూడిల్స్ కూడా ఇది వీట్ నూడిల్సే అనమాట. నేను మైదా పిండిది అస్సలు తీసుకురాను. ఐదర్ వీట్ ఫ్లోర్ కానీ వీట్ నూడిల్స్ కానీ ఓట్స్ నూడిల్స్ కానీ తీసుకొస్తాను. సో ఇవి 2 ఉన్నాయి. నేనేంటంటే జనరల్గా సూపీ నూడిల్స్ ఇష్టపడతాను. అండ్ ఆయనకి సూపీ నూడిల్స్ ఇష్టం ఉండదు అనమాట, డ్రైగా ఉండాలి. అందుకని ఇక్కడ కొంచెం డ్రైగా చేశాను అనమాట. లైక్ చాలా సింపుల్గా వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేశాను. జస్ట్ ఉప్పు కారం అండ్ ప్యాకెట్స్లో నూడిల్ మసాలా ఉంటుంది కదా, సో అది వేసాను అంతే. అండ్ పెప్పర్, ఇంకా వెనిగర్ కానీ సాసెస్ కానీ అవి ఏమీ వేయలేదు. చాలా సింపుల్గా లైక్ ఒక స్ట్రీట్ స్టైల్లో ఉందన్నమాట. అండ్ వెజిటేబుల్స్ అయితే అన్నీ ఇంట్లో ఏమైతే ఉన్నాయో అవన్నీ వేసేసాను. లైక్ ఆనియన్స్, బీన్స్, క్యాప్సికమ్, క్యాబేజ్, క్యారెట్ ఇవన్నీ వేసేసాను. సో ఫైనల్గా నూడిల్స్ అయిపోయింది. ఇంకా మంచిగా ఆ రోజు చక్కగా బాల్కనీలో కూర్చొని మా డిన్నర్ని ఎంజాయ్ చేసామన్నమాట. సో మార్నింగ్ అన్నీ చేసినా కూడా ఏంటంటే ఒక పూటకే చేసుకున్నాం, ఇద్దరమే కదా, ఎక్కువైతే ఏం చేయలేదు. సో అందుకని నైట్ ఇలా మా నూడిల్స్తో మా డిన్నర్ని ఎండ్ చేసేసాము. సో ఈ విధంగా 100
సంవత్సరాలకు వచ్చే ఒక రోజుని మేము ఈ విధంగా స్పెండ్ చేసామన్నమాట. సో ఆ రోజైతే ఫైనల్గా చాలా హ్యాపీ అండ్ సాటిస్ఫాక్షన్తో పడుకున్నాను నేను నిద్రపోయేటప్పుడు కూడా. సో ఫైనల్గా ఇక్కడైతే మా డిన్నర్ని ఎంజాయ్ చేసేస్తున్నాము. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ టైం మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.